నమస్తే, అందరికీ నమస్తే. ఇవాళ విడుదలైంది డాకు మహారాజ్. వరుస హిట్లతో ముందుకెళ్తున్న బాలయ్య ప్రతి సినిమాతో తన స్థాయి పెంచుకుంటూ వస్తున్న నిర్మాణ సంస్థ సితార, వాల్తేరు వేరే తర్వాత మరో హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న దర్శకుడు బాబీ. సో ఇలాంటి క్రేజీ కాంబినేషన్తో వచ్చింది ఈ సినిమా. సో ఈ సినిమా గురించి చాలా బజ్జు ఉంది. రెండోది, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా చాలా చెబుతూ వచ్చారు ఈ సినిమా మీద నమ్మకంగా. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్నది చెప్తూ వచ్చారు. ఏ టోన్లో ఉంటుంది, దేని దృష్టిలో పెట్టి చేసామని కూడా చెప్పుకొచ్చారు దాచకుండా. సో అందువల్ల ఈ సినిమా మీద కొంచెం అంచనాలు అయితే ఉన్నాయి. ఈ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? డాకు మహారాజ్ చూడగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక ట్రంప్లెట్ ఫిల్మ్. బాలకృష్ణ సినిమాలు అన్నీ కూడా ఇవంత మరీ విభిన్నమైనటువంటి కథతో వచ్చేవు. ఆయన క్యారెక్టర్కి ఆయన పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఇలా ఒక ప్యాక్డ్ ట్రంప్లెట్ ఫిల్మ్ తోటే వస్తుంటాయి. సో వాటిలో ఉండే హై ఎమోషన్ కానీ, హై యాక్షన్ సీన్ కానీ, హై ఇచ్చే డైలాగులు కానీ, వీటన్నిటి వల్ల సినిమాలు పెద్ద హిట్ అవుతూ వస్తున్నాయి కూడా. సో ఈ సినిమా కూడా కథపరంగా మరి ఎగ్జైట్ అయిపోయేంత కొత్త కథ అయితే ఏం కాదు. చాలా బాలయ్య సినిమాల్లో చూపించినట్టుగానే హీరో ఒక అజ్ఞాతవాసం, ఇంటర్వల్ బ్యాంక్కి అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియడం, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ది మూవీ. కానీ ఇక్కడ ఒక కొత్త చిన్న ప్రయత్నం ఏంటం చేశాడంటే బాబీ, స్క్రీన్ ప్లేలో కొంచెం కొత్త ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అంటే ప్రేక్షకులను ఏమీ అతను దాచకుండానే ఆ స్క్రీన్ ప్లేని జాగ్రత్తగా 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని అల్లుకుంటూ వచ్చాడు. మనకు తెలుసు ఏదో టైంలో అతను ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అది చెప్తాడు అని. అందువల్ల ఇదొక కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. పైగా ఈ మధ్య వచ్చిన విక్రమ్, జైలర్, ఈ 2 సినిమాల నుంచి కొంత ఇన్పుట్స్ కానీ, కొంత సక్సెస్ఫుల్ ఫార్ములా కానీ, లేదా ఆ టోన్, ఆ మేకింగ్ స్టైల్, ఇవన్నీ కూడా ఈ సినిమా కోసం తీసుకున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంటుంది. వాళ్ళు కూడా చెప్పారు, నేను జైలర్ సినిమాటోగ్రాఫర్ని పెట్టుకున్నాం, ఆ టోన్ కావాలని అడిగాము అని వాళ్ళు కూడా చెప్పారు. సో అంచేత మనకు దాంట్లో అభ్యంతరపడడానికి ఏం లేదు. ఎందుకంటే మాకు ఈ టోన్లోనే ఈ సినిమా తీయదలుచుకున్నాము, డిఫరెంట్గా చూపించదలుచుకున్నాం అని చెప్పి. సినిమా తొలి సగం పెద్దగా వంక పెట్టాల్సిన పని లేకుండా ఉంటుంది. తొలి సగం అంతా కూడా బాలయ్య ఫ్యాన్స్ కేరింతలు కొట్టడానికి, జై బాలయ్య అని అరవడానికి, లేదా కాగితం సంచులు తీసుకొస్తే ఎగరేయడానికి, వీటన్నిటికీ స్కోప్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఫస్ట్ హాఫ్ ఎత్తుగడ కానీ, అక్కడి నుంచి నడక కానీ, ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర చేరే తీరు కానీ, ఎక్కడా కూడా తొట్టుబాటు కానీ తణుకుబడి కానీ ఏం లేదు. సో ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదిరిపోయిన సినిమా, భలే ఉన్న సినిమా అని అనుకుంటారు. సో ఈ సినిమాలో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్డ్గా, చక్కగా, చాలా ఎక్కడ అతను బోర్డర్ గీత దాటకుండా యాక్ట్ చేసినట్టు చాలా బాగుంది. చాలా పరిణితి చెందిన నటన కనిపించింది బాలకృష్ణ దాంట్లో. సో మంచి అంచనాలతో అసలు బాబీ స్క్రీన్ ప్లేలో చమక్ ఏంటంటే, సినిమాలో 3-4 యాక్టర్స్లు ఉన్నారు. సో చాందినీ చౌదరి చిన్న క్యారెక్టర్, ఓరసీ దౌతాల ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అసలు బాలయ్య సరసన ఉండే హీరోయిన్లు ఎవరుంటారు? బయటకు తెలిసిన పేర్లు ఆల్రెడీ సర్దార్ శ్రీనాథ్, రఘువర్ జయస్వాల్ కనిపిస్తున్నారు. బట్ ఈ ఇద్దరు క్యారెక్టర్లు కూడా ఫస్ట్ హాఫ్లో కనపడకుండా స్క్రీన్ ప్లే రాశాడు. దానికి వచ్చే ధైర్యమే.
జనాలు అనుకుంటే ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసింది, ఇంకా ఇద్దరు హీరోయిన్లు కనపడలేదు, ఈ అమ్మాయి జస్ట్ ఒక స్పెషల్ సాంగ్ కోసం ఉంది ఊరసేది అవుతాలా సో అని చెప్పి. పైగా సినిమాలో ఒక పాప క్యారెక్టర్ మీద ఎమోషన్ రన్ అవుతుంటుంది. సో ఆ పాప బాలకృష్ణకి ఏమవుతుంది అనే సస్పెన్స్ నడుస్తూనే ఉంటుంది. చూపిస్తున్న సీన్లన్నీ కూడా బాలకృష్ణకి కూతురు అవుతుందనే ఫీల్ మనకి ఇస్తూ ఉంటాయి. సో అప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి క్యారెక్టర్ ఉండాలి కదా, అది ఎక్కడ తీసుకొస్తారో ఓన్లీ ఫ్లాష్ బ్యాక్లో తీసుకొస్తారా, ఏం చేస్తాడని చెప్పి. సో ఒక విధంగా చెప్తున్నాను కదండి, ఫస్ట్ హాఫ్కి ఒక ఆసక్తికరమైనటువంటి స్క్రీన్ ప్లే అయితే తీసుకొచ్చారు. ఎత్తుగడ దగ్గర నుంచి, పాప దగ్గరికి చేరడం దగ్గర నుంచి, ఎక్కడెక్కడ యాక్షన్ బిట్లు, యాక్షన్ హైలు తీసుకురావడం దగ్గర నుంచి చాలా బాగా చేశారు స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఎప్పట్లాగే రొటీన్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే మొత్తం కథ అంతా ప్యాక్డ్గా సెకండ్ హాఫ్లో ఉంది, ఏంటి విలన్ వైపు నుంచి కథ కానీ, హీరో వైపు నుంచి కథ కానీ, వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్రంటేషన్ కారణమైనటువంటి ఒక కీలకమైన బ్యాక్డ్రాప్ కానీ, ఇవన్నీ కలిపి సెకండ్ హాఫ్లో ప్యాక్డ్గా ఉన్నాయి. ఈ ప్యాక్డ్ని కొంతవరకు పర్వాలేదు, స్టోరీ మీద కథ ఉంటుంది, కొంచెం ప్రేక్షకుడు మనం కూడా భరించాలి కదా, మరి ఎంతసేపు ఎలివేషన్స్ తోటే సినిమా అంతా నిండిపోతే ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ ఉండిపోతే ఇంకా కథ ఎప్పుడు చెప్తారు అని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అందువల్ల ప్రేక్షకుడు దాన్ని సర్దుకుంటాడు. అంటే సెకండ్ హాఫ్లో మొదటి సగాన్ని కొంతవరకు సర్దుకుంటాడు. బట్ సెకండ్ హాఫ్ దట్ మీన్స్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్, అక్కడికి వచ్చిన తర్వాత సినిమా కొంచెం పాడైంది. ఎందువల్లంటే అక్కడ దాకా క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చిన తీరు వేరు, అక్కడి నుంచి చూపించిన తీరు వేరు. బలమైన విలనిజం ఉండాల్సిందే. కేవలం బలమైన విలన్ చూపించి వాడికి ఒక కార్డు వేసి ఒక పేరు పెట్టి వాడెంత క్రూడో ఒక చిన్న ఇన్సిడెంట్తో చెప్పేస్తే సరిపోదు. ఇది మనకు ప్రతి సినిమాలో చేస్తారు. బట్ ఆ విలనిజాన్ని కంటిన్యూ చేయించి హీరోతో సరైన సమానంగా చేయాలన్నది కష్టం. బాబిడియల్తో ఒక ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. బలమైన విలన్ని తీసుకొచ్చారనుకుంటాం. కానీ అసలు ప్రీ క్లైమాక్స్లో క్లైమాక్స్ చూస్తే విలన్ పూర్తిగా తేలిపోతాడు. రెండోది ఏంటంటే ఈ ప్రీ క్లైమాక్స్లో క్లైమాక్స్లో ప్రేక్షకుడికి అసలు ఇంకా కళ్ళకు నుంచి చూడడం తప్ప ఇంకేమీ హై కానీ లో కానీ ఏమి ఉండదు. కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే, ఏదో రూపంలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అందుచేత ఆ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో చివరి హాఫ్ అన్ అవర్ సినిమాకి మైనస్ చేసింది. అలాగే ఉంటుంది సినిమా మొత్తం ఒకే గ్రాఫ్లో రన్ అవ్వలేదు కదా. ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేసాము, సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్పడం మొదలుపెట్టాము, మరి క్లైమాక్స్ తీసుకెళ్ళాలి కదా అని ఆర్గ్యూ చేయొచ్చు. బట్ ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం పూర్ రైటింగ్. అది ఆ పాత్రలన్నీ ఓ దగ్గర తీసుకురావడం కానీ, వాటిని ఇది చేయడం కానీ అవన్నీ కూడా కొంచెం పూర్ రైటింగ్. సో జైలర్ షేడ్స్ అని ఇందాక మాట్లాడుకుంది ఎందుకన్నా అంటే, ఒకటి ఆ కలర్ టోను, మంచి ఫ్రేమ్స్ అవన్నీ ఒకటైతే, జైలర్లో లాగే ఇంట్లో హీరో లేనప్పుడు మిగతా వాళ్ళు ఫైట్ చేయడం లేదు, హీరోకి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, రాయలసీమ నుంచి హీరోతో ఇంతకుముందు ఎప్పుడో సాయం పొందిన వాళ్ళు సాయం చేయడం, ఇవన్నీ కొంచెం మిక్సీలో వేసి రుబ్బినట్టే ఉంటుంది. పాతగా జైలర్ కావచ్చు, ఇంకేమైనా సినిమాలు కావచ్చు. పోనీ అవన్నీ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు. ఎలాగైనా ఒక మంచి కమర్షియల్ సినిమా తీయాలనుకుంటున్నారు కాబట్టి తీయచ్చు. కానీ ఎప్పుడైతే చివరి అరగంట క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ రాయడంలో మాత్రం తడబడ్డారు. కొంచెం బెటర్ క్లైమాక్స్, బెటర్ నిరేషన్ అయి ఉంటే ఇంకా సినిమా చాలా పెద్ద సినిమా అయి ఉండేది. ఫస్ట్ హాఫ్లో ఏ ప్రేక్షకులు, ఏ ఫ్యాన్స్ అయితే కేరింతలు కొట్టి హడావుడి చేస్తారో వాళ్ళకి సెకండ్ హాఫ్లో ఛాన్స్ ఉండదు ఈ సినిమా చూడడం మంచి. బట్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పుకున్నట్టు మంచి ఫోటోగ్రఫీ, స్టైలిష్ మేకింగ్, కొత్తగా
ఆ ఫ్రేమ్స్, మంచి బ్లాక్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ చిన్న పాప మీద అని చేసిన సీన్స్ కొంచెం ప్రిడిక్టబుల్ ఉన్నా కూడా అవన్నీ కూడా మంచి హై ఇచ్చే సినిమాకి. అలాగే సన్నివేశంలో బలం ఉంటే సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇస్తే రెండు మిక్స్ అయ్యి సినిమా బాగాలేస్తే అబ్బా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని పేరు వస్తుంది. సన్నివేశంలో బలం లేనప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా కూడా రెండు కలవక అటు స్కోర్ బాగాలేదని రావచ్చు, లేదా ఎందుకో తేడా ఉందని అనిపించచ్చు. ఈ సినిమాలో తమన్కి మళ్ళీ పేరు రావడం కారణం ఏంటంటే సన్నివేశంలో బలానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రెండింటికి పర్ఫెక్ట్ సింక్ కుదిరింది. దాంతో తమన్కి పేరు వస్తుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్కి పేరు వస్తుంది, తమన్కి పేరు వస్తుంది. నెక్స్ట్ హీరోని ఎక్కడెక్కడ ఎలివేట్ చేశాడు కాబట్టి బాబీ కూడా పేరు వస్తుంది. మంచి డైలాగ్ కూడా పడ్డాయి. కానీ ఎక్కడే ప్రాబ్లం అంటే మళ్ళీ బాబీదే ప్రాబ్లం. ప్రీ క్లైమాక్స్ రైటింగ్ సరిగ్గా లేకపోవడం, దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం, విలన్ క్యారెక్టర్ని సరిగ్గా రాసుకోలేకపోవడం. సో దీనివల్ల ప్రేక్షకుడికి 100% సంతృప్తి ఇవ్వదు, ఒక 75% సంతృప్తి మాత్రమే ఇస్తుంది. సో బాలకృష్ణ సినిమా ఈ మాత్రం ఉంటే చాలు, బీసీ సెంటర్లకి ఈ హై మూమెంట్స్, యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు, డైలాగులు ఇవన్నీ పడ్డాయి కాబట్టి అవి సరిపోతాయి అని అనుకుంటే సరిపెట్టుకోవచ్చు. పండక్కి ఉంది, బీసీ సెంటర్లు ఉంది. బట్ అలా కాకుండా ఒక పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ ఇవ్వాలి. ఎందుకంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ని అది చాలా గొప్ప కాంబినేషన్. సో ఆ కాంబినేషన్ని ఇచ్చేస్తూ దీన్ని కూడా అలా చేయగలగాలంటే మాత్రం చేయలేకపోయాడు. బాబీ దగ్గర యాక్చువల్గా బాబీ గారి మీద ఒక రిమార్క్ ఉంది, ఆయన సెకండ్ హాఫ్లో వీక్ అవుతుంటాయని చెప్పి ఆయన రైటింగ్లో. సో ఈ సినిమా కూడా అదే రిమార్క్ కంటిన్యూ అయింది. సెకండ్ హాఫ్లో మొదటి సగంని మనం క్షమించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, ఒప్పుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఎక్కడ ఏదో పాయింట్ దగ్గర కథ చెప్పాలి కదా, కంటిన్యూ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోలేం కదా, కథ చెప్పాలి. సో అక్కడ కథ చెప్పారులే అనుకోవచ్చు. బట్ సినిమా ఎత్తుకున్నారు, ఇంటర్వల్ బ్యాంక్ తీసుకొచ్చారు, మంచి ట్విస్ట్ ఇచ్చారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. తర్వాత ఏంటి అన్నప్పుడు ఈ ప్రీ క్లైమాక్స్ వస్తాయి. అక్కడ రైటింగ్ పర్ఫెక్ట్ లేకపోతే చిన్న డిసప్పాయింట్ వస్తుంది. అదే డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాలో కూడా ఉంది. బట్ కంపారిటివ్గా సినిమా నాట్ బ్యాడ్. బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్తుందా వెళ్ళదా అనే తర్వాత సంగతి. సినిమాని జడ్జి చేసే పరంగా చెప్పాలంటే మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా కాదు. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ కూడా బాగుంటే ఫస్ట్ హాఫ్కి ఎంత మార్కులు పడ్డాయో సెకండ్ హాఫ్కి అన్నీ మార్కులు పడేవి, అప్పుడు బ్లాక్ బస్టర్ అనిపించుకునేవి. ఇప్పుడు సినిమా హిట్ అవ్వచ్చు, బీసీ సెంటర్లో పండుగ సీజన్ ఆడచ్చు, అది వేరే సంగతి. బట్ రివ్యూ పరంగా చెప్పాలంటే మాత్రం సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్. సినిమాకి ప్లస్ బాలకృష్ణ గారు ఆయన యాక్టింగ్, చాలా మంచి యాక్టింగ్, మంచి యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైలాగ్స్ ఇవన్నీ ప్లస్ పాయింట్. సో మైనస్ పాయింట్లు ఏంటంటే కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ నెరేషన్ ఉంటుంది. ఆ ప్రిడిక్టబుల్ నెరేషన్ ఉండడం వల్ల, రెండోది ఈ ప్రీ క్లైమాక్స్ రైటింగ్ బాగాలేకపోవడం అనేది మైనస్ పాయింట్. చిన్న స్క్రీన్ ప్లేలో చిన్న చమక్కు చేసి ఆ పాప క్యారెక్టరు హీరో రిలేషన్ని ఆడియన్స్ గెస్ చేయడానికి వీలు లేకుండా ఉండేలాగా కొంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఒకటే పాయింట్ని రెండుకి చూపించుకుంటూ, అంటే అంతగానే చెప్తే కథ రివీల్ చేసినట్టు అవుతుంది కాబట్టి అది చెప్పట్లేదు. అలా జాగ్రత్తగా ఆ స్క్రీన్ ప్లే బాగుంది, ఆ స్క్రీన్ ప్లే బాగా చేసుకొచ్చారు, అంత బాగా చేశారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు మామూలుగా వింటే కొంచెం మనకి అవునా ఇలాంటి సీన్ ఈ సినిమాలోనా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీను అబ్బే ఏంటో డైరెక్టర్ మరి ఓవర్ ది బోర్డ్ వెళ్ళినట్టు లేదు, ఈ సీను మరి టూ మచ్ కదా, ఎంత విలన్ అయితే మాత్రం అనిపిస్తుంది. కానీ ఆ సీన్ తర్వాత ఆ విలన్ని బాలకృష్ణ కొట్టి చంపే తీరు చూస్తే
ఎప్పుడైతే ఆ సీన్ మన మైండ్లో తిరుగుతుంటుందో ఈ ఈ పనిష్మెంట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో సో కరెక్ట్గా ప్లాన్ చేశారు అనిపిస్తుంది. ఇది సాధారణంగా బోయపాటి సినిమాల్లో కనిపిస్తుంటుంది. బోయపాటి సినిమాలో ఒక యాక్షన్ సీన్ రావాలన్నా, ఒకటి చంపాలన్నా, ఒకటి కొట్టాలన్నా కూడా దానికి బలమైన ఎమోషన్ సీన్ కనెక్ట్ చేసి కానీ చేయడు ఆయన. సో ఆ టైప్ ఆఫ్ రైటింగ్ ఈ సినిమాలో కొంతవరకు కనిపించింది. ఇదంతా వరకు బాగుంది, కానీ ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర జాగ్రత్త పడి ఉంటే ఇంకా మంచి సినిమా అయ్యి ఉండేది. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి సరిపోయే సినిమా. అంటే పాప సెంటిమెంట్ ఉంది, ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీలకి ఏమైనా పడుతుందేమో, లేదా సెకండ్ హాఫ్లో ఒక మెసేజ్ లాడుతుంది కదా, అదేమైనా ఫ్యామిలీలు పడుతుందేమో అంటే అది మాత్రం కొంచెం అనుమానమే. ఎందుకంటే కొంచెం టోటల్ ఎక్కువ యాక్షన్ మీద వెళ్ళిన సినిమా అంతా కూడా కొంచెం బలమైన యాక్షన్ సీన్లు, పాప ఎమోషన్ మరీ ఎక్కువ లేదు, అలా అని చెప్పి తక్కువ లేదు, అంతే దానికి అంత యాప్ట్గా అంత పెట్టాడు. సో అందువల్ల ఈ సినిమా నాకు తెలిసినంతవరకు బీసీ సెంటర్లకి ఎక్కువ పడుతుంది. మల్టీప్లెక్స్లకి ఎలా ఉంటుందో ఆదరణ చూడాలి. మల్టీప్లెక్స్లు కూడా ఇప్పుడు అన్ని రకాల ప్రేక్షకులు వస్తున్నారు కాబట్టి ఏమైనా ఫుల్ సక్సెస్. బట్ క్లాస్ ఆడియన్స్ వరకు చూసుకుంటే మాత్రం ఈ సినిమా పుల్ చేస్తుందా అన్నది కొంచెం పండగ వెళ్ళిన తర్వాత కానీ రన్ను సంగతి తెలీదు. పండుగలో మాత్రం సినిమా పండగ భోజనమే.